నమస్కారం అండి. ఈరోజు మా ఆవుకి కొమ్ము కొయ్యాలి అని ప్రయత్నం చేశానండి. అయితే అది మాట ఆలకించలేదు. శతవిధాలా ప్రయత్నం చేశాను. అది పొడవదు, కానీ కొమ్ముతో ఇలా ఇసురుతుందండి. తగులుతుంది నొప్పి వచ్చేంత గట్టిగా. అందుకే నాకు కోపం వచ్చి నేను పక్కకు వెళ్ళిపోయానండి. అయితే నా వెనకాలే వచ్చి మళ్ళీ ఉంటుంది. అలాగని మళ్ళీ కోస్తాను అంటే వద్దంటుంది. ప్రస్తుతానికి ఇంతవరకు ట్రై చేశానండి. ఒకవేళ నలుగురు ఐదుగురు బంధించి కోసేద్దాము అంటే అస్సలు ఆలకించదండి ఆవు. నిలువెత్తు పాము లెగిసిపోయినట్టు లెగిసిపోద్దండి. చాలా ర్యాష్గా ఉంటుంది. ఆబోతు లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. ఇలా గంగడోలు నిమిరించుకోవడానికైతే చాలా మృదువుగా ఉంటుంది మా ఆవు. చూడండి, మా కామధేనువు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఇంక ఈరోజు కోయించుకునేలా లేదండి. ఈరోజు శనివారం కదా అని మొదలుపెట్టాను. నాకు తెలిసి ఇది కోయించుకోదని, కానీ ముందు ప్రయత్నం చేస్తే ఉండగా అదే పూర్తవుతుంది అనుకున్నాను. ఇంక ఇసుగుపోయి ఇంక దానా పెట్టేశానండి. దానా పెడితే అది తినడానికి వచ్చింది. దాని వెనకాల బసవయ్య కూడా వచ్చేసాడు. కొద్దిసేపు నా దానా కలిపిన నా చెయ్యిని నాగుతూ ఉన్నాడండి. వాళ్ళమ్మ సన్నకొట్లు సీకినట్టుగా చప్పలించాడు. కొరికేస్తాడేమో అని భయం కూడా వేసింది. లోపలికల్లా లాగేసుకుంటుంటేను కొద్దిసేపు వాడితో ఆడుకున్నానండి. ఇంకా వెళ్ళిపోతాడు, ఇంక ఉండదండి. వీళ్ళమ్మ కామధేనువు ఈ బసవయ్య కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇక్కడైతే ఉండరు. అయితే మా గేదెని కూడా మేము బయటికి వదిలేస్తామండి. వెళ్ళి మేత తినేసి ఇంటికి వచ్చేస్తాయి సాయంత్రము. అది వస్తుందండి, నాకు కనిపించింది. ఈ వీడియోలో చూపిస్తాను, మీకు చూడండి. పక్క రోడ్లోంచి ఆల్రౌండ్ తిరిగి వచ్చేస్తుందన్నమాట మా గేది.